चोर खान 300 మందికి దక్కింది కిక్కో వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. రేపు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. నాగేశ్వరరావు గారిని మనం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేం. ఎందుకంటే అన్ని సినిమాలు, అన్ని పాత్రలు మన జీవితాన్ని ప్రభావితం చేసినవి ఎన్నో ఉన్నాయి. మరోసారి ఈ రోజు మన ఎపిసోడ్ ద్వారా వారిని స్మరించుకుందాము. ఇవాళ వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. మణిమేఘల. యా, హాయ్. హాయ్, నా పేరు మణిమేఘల. నేను నాంపల్లి నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, సీయింగ్ యువర్ ప్రోగ్రామ్స్. ఓహో, సింగింగ్ ఏదో ఒక పాట పాడండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శేషకల్పసుత నిర్మిత నామ. రామా రామ. ఈ భక్తురాల్ని కొంచెం క్షమించు రామా. భక్తి పారవస్యంలో మునిగి కొంచెం గ్రామర్ మిస్టేక్లు చేస్తోంది. క్షమించేశారు. ఓకే, హనుమంతుడికి మాత్రం కనిపించొద్దు. ఆయన అట్టే ఇంత సాఫ్ట్ కాదు. అంటే నేను జై హనుమాన్ అని చెప్పేస్తాను కదా, కొట్టేస్తారు. ఓకే, స్వాతి. హాయ్ స్వాతి. హాయ్ సుమా. ఏమిటిది, పెళ్లి చుక్క ఇంకా అలాగే ఉంది? ఏది ఏది ఒకసారి చూడని. వామ్మో, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years. అప్పటి నుంచి మొహం కడుక్కోలేదు ఈ పిల్ల. No సుమా, you can try it once more. Touch it and you can try it. ఏమిటి, ఒరిజినలా? It is real one. 1 second. ముట్టుకోకండి. ఉండండి, నో ప్రాబ్లం. మొత్తం అంతా టచ్ స్క్రీన్ జమానా నడుస్తోంది. చూడండి, టచ్ ఫేస్. ఓహో, పుట్టుమచ్చ. ఏది ఏది ఏది, అబ్బా ఎంత చక్కగా ఉంది అసలు. ఆయన పెట్టినొచ్చేమో చూసుకోండి. కాదు, దేవుడే పైన నుంచి ఈ పెళ్లి కూతురికి బుగ్గను చుక్క పెట్టి పంపించేశాడు అనమాట. మరీ అంత పెద్ద పెడతారా సుమా, చెప్పండి. లేదు, ఒకసారి చూడండి. అంటే పాపం దేవుడు ఈవిడ్ని తయారు చేసేటప్పుడు కొంచెం డీటెయిలింగ్ ఎక్కువ చేశాడు. కాస్త మేకప్ వేసి, కొంచెం చుక్కేసి అంతా చేసి ఒక 1 month తీసుకున్నారు ఇదంతా చేయడానికి. అదో మిమ్మల్ని 1 week లో పంపించేశాడు కిందకి. నన్నైతే తయారు చేయకుండా పంపించాడు. నువ్వు కిందకి వెళ్ళి తయారవు అని చెప్పాడు. అంటే ప్రతిరోజు తయారు చేసుకోవడమేనా? అందుకనే నేను రోజు తయారవుతూనే ఉంటాను. ఈవిడ ఇంకా తయారు చేసే ప్రాసెస్ లో ఉన్నాడు ఆయన, శ్వేతని. ఈవిడే పాపం దేవుడికి అవకాశం ఇవ్వలేదు. దేవుడి దగ్గర ఉండేటువంటి పెయింట్లన్నీ ఈవిడే పూసేసుకొని కిందకి దిగిపోయింది. చెప్పండి స్వాతి, మీ బుగ్గన చుక్క మీదకి వెళ్ళిపోయింది నా దృష్టి అంతా. మై నేమ్ ఇస్ స్వాతి. నేను యాజ్ ఎ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరిఖని నుంచి వచ్చాను. మై హాబీస్ ఆర్ సింగింగ్, డాన్సింగ్ అండ్ వాచింగ్ స్పెషల్లీ ఫర్ యువర్ గేమ్ షోస్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాయత్రి. హాయ్. హాయ్. నేను ఉప్పుగూడ ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఓకే. నాకు హాబీస్ వచ్చేసి టీవీ చూస్తుంటాను. మీ స్టార్ మహిళ ప్రోగ్రామ్ డైలీ చూస్తుంటాను. అదొక రకమైన పాజిటివ్ థింకింగ్ కి మనం అలవర్చుకోవాల్సిన మంచి గుణం. చెప్పండి. ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను ఈ టీవీలో. అన్ని తెలుస్తోంది. కళ్ళజోడు వచ్చిందంటే బాగా టీవీకి దగ్గరగా వెళ్ళి చూస్తున్నారని. అయితే ఇప్పుడు కళ్ళజోడు వచ్చేసినట్టేనా, టీవీ చూడటమేనా? నీ గురించి అనలేదుగా నేను. అంటే నేను కూడా కళ్ళజోడు వేసుకున్నట్టు స్టైల్ కోసం పెట్టుకున్నావు, అమ్మాయి సైట్ కోసం పెట్టుకుంది. ఓకే, శ్వేత. హాయ్ సుమా. హాయ్. నేను సిరిసిల్ల కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఓకే. నా పేరు శ్వేత. నేను ఎక్కువ పిల్లలతో ఆడుకోవడానికి టైం స్పెండ్ చేస్తాను. శ్వేత ఆంటీ, శ్వేత ఆంటీ, శ్వేత ఆంటీ, శ్వేత ఆంటీ. సరే, మనం రింగా సరే. రింగా రింగా roses, pocket full of roses, Asha, Busha, all fall down. Ringa ringa roses, pocket full of roses, Asha, Busha, all fall down. సో మీ అందరికి తలా 10 points ఇచ్చేస్తున్నాను.
ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 అసలు మీకు న్యాచురల్ గా పెట్టినటువంటి ఆ పుట్టుమచ్చ చూస్తూ ఉంటే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఓకే పాడేసేయండి. అంతకన్నా అదృష్టం. సీతారాముల కళ్యాణము చూద్దామురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము. కొంచెం శృతి తేడా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. చూద్దామురారండి. సరే వెళ్ళండి, నేను మళ్ళీ పడతాను గుర్తొచ్చినప్పుడు. పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great riding girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great riding girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great riding girl, let's get a rock and a roll. ఇంకొకటి మిగిలింది, ఒకటోసారి మణి అండ్ స్వాతి. ఇంకొకటి మిగిలిందమ్మా, మిగిలింది. ప్లీజ్ హెల్ప్ మీ. నా వైపు లేదు, అటువైపు ఉంది, వెళ్ళండి. లెఫ్ట్ వెళ్ళి విరివిగా వెతుక్కోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీకు చూడేసాను కదా, కూర్చోండి. రైట్ వెళ్ళండమ్మా, వెళ్ళండి. ముందుకెళ్ళు. ఇల్లు అలికినట్టుగా వెళ్తున్నారు, వెళ్ళండి. ఇంకా ముందుకెళ్ళు స్వాతి. అక్కడే ఉంది, దగ్గరలో ఉంది. అది మీ ఆయన మీద నువ్వు ప్రయోగించేటువంటి ఆ కరాటే కిక్కులు చెయ్యి, చెయ్యి. రైట్ స్వాతి రైట్. ముందుకి కొంచెం ముందుకి. అక్కడే. మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాము. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నాకేం చెప్పాలని, మీకు హగ్ చేసుకోవాలని. పొడుపు కథలు ఏం ప్రిపేర్ అయ్యి రాలేదా? ఒకటి చెప్తాను, చెప్పండి. నాకు చికెన్ రోల్స్ చేయడానికి వచ్చు. మీకు ఎగ్ రోల్ చేయడానికి వచ్చా? మీకు చికెన్ రోల్ చేయడానికి వచ్చు, నాకు ఎగ్ రోల్ చేయడానికి వచ్చు. ఎలా? ఒక ఎగ్ ని మీరు అలా కింద పెట్టి దాన్ని దొర్లించడమే, అదే ఎగ్ రోల్. కరెక్టా? సో మీకు ఒక హగ్ చేసుకుంటాను. ఓకే, రెడీ 1 2 3 గో. కొత్త గుంది కిక్కు చేతి కందనే సోకు బ్లాంకు చెక్కు మర్క్యూరీ మప్పుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి, కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ, ఇన్నడు పంపున చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల, మల్లె పూల మాఫియాల రేపిన. ఇక్కడే ఉంది, నా దగ్గరలో ఉంది. నా వాయిస్ ని ఫాలో అయిపోండి. ఒకళ్ళకి దొరికింది, ఇంకొకళ్ళకి దొరకాలి. కమాన్. సుమా ఎక్కడుంది చెప్పు. దగ్గరగా ఉన్నావు, నువ్వు దగ్గరగా ఉన్నావు. నేనా? దగ్గరగా ఉన్నావు అమ్మా, దగ్గరగా ఉన్నావు. కూర్చో కూర్చో. మీకు 15 పాయింట్లు వచ్చాయి. మీరేమైనా అడుగుతారా? నడవలేని కాళ్ళు. నడవలేని కాళ్ళ? మంచం కాళ్ళు కాదు. నడవలేని కాళ్ళు దొండకాళ్ళు. దొండకాయలు కదా, అది కాదు. తెలియదు. కోసేసిన మేక కాళ్ళు పంపకాలు. కాదా? అయితే మీరే చెప్పండి. పంపకాలు. పంపకాలా? లాకీ తేడా తెలియదా నీకు అసలు? చెప్పు 10 సార్లు. మీరు ఆలోచించాలి. ఏ కాలు అడిగారా, ఆ కాలు అడిగారా అని. అసలు నువ్వు చెప్పు. కళ్ళు అంటే నేర్చుకోండి, ఇప్పుడు కళ్ళు. కూర్చొని నాకు నేర్పించాను. 3 కళ్ళు, 3 కళ్ళు, 6 కళ్ళు కుండలు. 6 కళ్ళు కుండలు. ఇప్పుడు కంప్లీట్ గా 5 సార్లు చెప్పండి. 3 కళ్ళు, 6 కళ్ళు కుండలు. 3 కళ్ళు, 6 కళ్ళు కుండలు. 3 కళ్ళు, 6 కళ్ళు కుండలు. 3 కళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఓకే. కళ్ళు కుండలేవి? అదే కళ్ళు కుండలేవి? వెళ్దాం, వస్తాయి చేతుల దగ్గరికి. ఓకే, వెళ్ళండి. రెడీ 1 2 3 గో.
నువ్వు చాలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నావు. నువ్వేమో వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయావు. గాయత్రి బ్యాక్, స్వాతి రైట్, స్వాతి రైట్, రైట్ రైట్, వెళ్ళిపో, అలాగే వెళ్ళిపో, సో గాయత్రికి 20 పాయింట్లు అండ్ స్వాతికి ఏమో 25 పాయింట్లు. ఉగ్గన చుక్క, లక్కీ చుక్క. ఓకే, మీరేమైనా అడుగుతారా? నేనా ఒక జోక్ చెప్తాను. ఓకే. ఒక ఫాదర్ వాళ్ళ అబ్బాయిని అడుగుతాడనమాట, నువ్వు ఈసారి 10th క్లాస్ లో పాస్ అయ్యావంటే నీకు ఒక సైకిల్ ఇప్పిస్తా అంటాడు. నువ్వు 10th క్లాస్ లో ఫెయిల్ అయ్యావంటే నీకు 10 సైకిల్ ఇప్పిస్తా అంటాడు. దేనికంటే పాస్ అవుతే ఒకటి, ఫెయిల్ అవుతే సైకిల్ షాప్ పెట్టిస్తా అని. బాగుంది, బాగుంది, మంచి ఐడియా. చెప్పండి. మా తాత సంతకెళ్ళి కాడెద్దులను తెస్తాడు. ఈ ఘాటి ఎద్దు ఆ ఘాటికి రాదు, ఆ ఘాటి ఎద్దు ఈ ఘాటికి రాదు. ఏమిటది? ఒకటి పెదవులైనా ఉండొచ్చు, లేదా పెద్ద గిన్నె చిన్న గిన్నె అయినా అయి ఉండొచ్చు. కాదు. ఇవి రెండు కాదా? కాదు. ఇంకోటి ఏమిటబ్బా? వాకిలి అలాంటిది ఏమైనానా? అది కూడా కాదా? సంతకెళ్ళి తెస్తాడు ఎద్దులని. సంతకెళ్ళి తెస్తాడా? ఈ ఘాటి ఎద్దు ఆ ఘాటికి రాదు, ఆ ఘాటి ఎద్దు ఈ ఘాటికి రాదు. చించండి. చించానబ్బా. సంతలో కూరగాయలు కొనాలన్న విషయం గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. రేపు ఏం వండితే బాగుంటుంది మా ఇంట్లో? ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటాయా? రేపు సాంబార్ వండుదాం, క్యాబేజ్ ఫ్రై అండ్ గోంగూర పచ్చడి. ఓకే, ఫిక్స్ అయిపోయాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి? చెప్పులు. చెప్పులా? నేను అన్నాను సంతకి వెళ్తే ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటాయా అని కూడా. ఇది దీనికి రాదు, ఇది దీనికి రాదా? రైట్ ది లెఫ్ట్ వేసుకో. ఎందుకు? చూడు, నేను వేసుకుంటాను. అలా ఎలా వస్తుంది? ఇదిగో. రాదు. అద్దు, మీరు పడిపోతే ఇప్పుడు ఏం లేదు. ఇక నీ పొడుపు కదా తప్పు, నేను వేసుకున్నా. ఇదిగో, పిల్లలకి ఎప్పుడు చిన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. భామ. మొదటి సెలబ్రిటీ అక్కినేని నాగేశ్వరరావు గారు. పక్కన పిక్చర్స్. గాయత్రి. మెకానిక్ అల్లుడు. మెకానిక్ అల్లుడు. స్క్రూ బిగించాడా లేదా చూద్దాం. రెడ్ 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 చూడు చూడు చూడు. రెడ్ కనిపిస్తుంది చూడు, రెడ్ కనిపిస్తుంది చూడు, రెడ్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం శ్రేయ. పక్కన పిక్చర్స్. ఎంత చక్కగా ఉంది పక్కన. సినిమా మొత్తంలో హీరోయిన్ గా కాకపోయినా పాటలో కనిపించినా చెప్పేయచ్చుగా సినిమా పేరేమిటో మీరు. పక్కనే కుండీ పెట్టారు కదండి. చెప్పు శ్వేత. 10 seconds లోపు చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. గోపాల గోపాల. గోపాల గోపాల కరెక్ట్ కదా, చూద్దాం.
-6. ఇంత క్లియర్ గా పక్కన ఏముందండి? తులసి. మరి తులసేగా సినిమా పేరు. నేను చెప్పానా మీకు మొత్తం సినిమా అంతా హీరోయిన్ గా కనిపించనక్కర్లేదు, సినిమాలో ఒక పాటలో ఉంటే చాలు అని. మీ అందరికీ నేను ఒక కూత వేసుకుంటున్నా. స్వాతి క్లాసికల్ డాన్సరా? ఎస్. తెలుస్తోంది, మూవ్మెంట్ లో తెలుస్తుంది. జనరల్ గా కూ అంటే ఈవిడ కూ అన్నారనమాట. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ నాని. పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? ఎస్ Yeah. సుమా. మిత్రుడా అని ఇంకో రకంగా ఎలా చెప్తారు? స్వాతి స్నేహితుడా. చూద్దాం. వద్దు వద్దు. గ్రీనే. గ్రీన్ గ్రీన్. దేవుడా 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 దేవుడా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత సెలబ్రిటీ ప్రభాస్. పక్కన పిక్చర్స్. శ్వేత. సేమ్ ఇందాకట్లాగే బజర్ నొక్కుతుంది. పాపం గాల్లో ఏవేవో సైకిల్ చేసి కొన్ని సింబల్స్ గీస్తుంది. 10 9 8 7 6 5 4 3 2 1. ఏ పిల్ల, నీకు గుర్తు రాలేదా బిల్ల? -6. నెక్స్ట్ సెలబ్రిటీ జెనీలియా. పక్కన పిక్చర్స్. గుర్తు రాలేదా మీకు? ప్లీజ్ సుమా క్లూ. ఆ సీను వైట్ల సినిమా మీకు గుర్తు రాలేదా? నో సుమా. ఆ కామెడీ ఫిల్మ్ మీకు గుర్తు రాలేదా? మళ్ళీ నొక్కింది. ఇప్పుడు గాల్లో మళ్ళీ సైకిల్ చేస్తుంది చూడండి. శ్వేత. డి. డి చెప్పేసావా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్.
మొహమాటం ఎక్కువ అనుకుంటాను మీకు. కొంచెం ఉంది. దొంగతనానికి ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఈజీ. ఆవిడే పాపం వాళ్ళు 2-3 నగలు తీసుకొని వెళ్తుంటే, బాబు ఒక్క నిమిషం అవుతావా, మొత్తం బీరువాలో ఇంకొన్ని నగలు ఉన్నాయి అవి కూడా పట్టుకెళ్తారు గాని అన్నట్టు మర్చిపోయాను. ఉతకడానికి వేసినటువంటి మా ఆయన ప్యాంట్ లో కొన్ని చిల్లర డబ్బులు మిగిలాయి, అవి కూడా పట్టుకెళ్ళి బాబు. ఎందుకు చిల్లర ఎందుకు డబ్బులు ఇచ్చేస్తా. అలా ఉన్నారు, అంత మొహమాటం కనిపిస్తోంది. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మరి నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేర్రా. నిదుర దాటి కలలే పొంగే, పెదవి దాటి పిలుపే పొంగే, అదుపు దాటి మనసే పొంగే నాలో. గడప దాటి వలపే పొంగి చెంప దాటి ఎరుపే పొంగి నన్ను దాటి నేనే పొంగి నీ కంటే ఊసలు. రంగులవో నువ్వు, రెక్కలవో నువ్వు, దిక్కులవో నువ్వు నా ఆశకి. గజరాజు అంటే సాధారణ వాడుకలో ఏ జంతువు పేరు? ఏనుగు. తీసుకోండి 6. స్వాతి 3, మణిమేగల 2, శ్వేత 1. అక్కినేని నాగేశ్వరరావు గారు తొలిసారి శ్రీరాముడి పాత్ర ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్: ఏ భక్త జయదేవ, బి శ్రీరామ జననం. భక్త జయదేవ. కాదండి, శ్రీరామ జననం కరెక్ట్ ఆన్సర్. Cintak tak citak citak cintak tak tak. Cintak tak citak citak cintak tak tak. Hey, వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా. సర్ర ఓ మేరా దిల్ లుట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట గయి. ఏఎన్ఆర్ నటించిన ఆఖరి చిత్రంలో ఆయన పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ నాగార్జున రావు, బి చైతన్య. చైతన్య. కరెక్ట్ ఆన్సర్. ఆఖరి చిత్రంలో ఆయన పేరు మనవడి పేరు అన్నమాట, చైతన్య. తీసుకోండి 3. స్వాతి 3. అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రలు చేసిన సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ పరదేశి, బి నవరాత్రి. నవరాత్రి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. గాయత్రి 3. లష్కర్ పోరి చూడు, లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. నాకెందుకో మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. అది కాదు, నాకెందుకో ఎందుకు?
నాకెందుకో చెప్పండి సుమా. నాకెందుకో చెప్పండి. ఆ, 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 ఆ. నాకెందుకో స్పెషల్? నాకెందుకో చెప్పండి ఆన్సర్. మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడుగుతారేమో అనిపిస్తుంది. మీకు అంత ఓపిక ఎట్లుంటది? ఈ క్వశ్చనా? చీ, ఇందాక నేను చెప్పిందంతా వేస్ట్ చేశారు. పొడుపు కథ ఏమైనా అడుగుతారేమో అనుకున్నా. భ్రమరాంబిక మల్లికార్జునులు ఏ క్షేత్రంలో కొలువై ఉన్నారు? ఆప్షన్స్. ఏ శ్రీశైలం, బి శ్రీకాళహస్తి. శ్రీశైలం. కరెక్ట్ ఆన్సర్. 1 స్వాతి, శ్వేత 1, గాయత్రి 1. ప్రపంచంలో విడుదలయ్యే మొత్తం ఆక్సిజన్ లో 20% ఒక అడవి నుంచే విడుదలవుతుంది. ఆ అడవి పేరు ఏమిటి? అవునా బాబోయ్. ఆప్షన్స్. ఏ చైనా అడవి, బి అమెజాన్ అడవి. అమెజాన్. కరెక్ట్ ఆన్సర్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చాలా దట్టమైనది, ఎంతో ప్రాచీనమైన చెట్లు కూడా అక్కడే ఉన్నాయి. అమెజాన్ నదిని ఆనుకొని ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ నుంచి విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ ప్రపంచంలో విడుదలవుతున్నటువంటి మొత్తం ఆక్సిజన్ లో 20% అంట. అందుకనే ఆ అమెజాన్ అడవి జోలికి వెళ్ళట్లేదు. ఒకవేళ దాన్ని కూడా కట్ చేసేస్తే ఇంకా అంతే సంగతులు. తీసుకోండి. 2 గాయత్రి, 1 స్వాతి. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, Darlinge, what's in that darlinge? Darlinge, baby, darlinge. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. హీరో నాగార్జున శరత్ కుమార్ అనే పేరుతో ఒక పాత్రని ఏ సినిమాలో చేశారు? ఆప్షన్ ప్లీజ్. ఏ కింగ్, డి కేడి. కింగ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. గాయత్రి 2, మణిమేగల 1. మన దేశంలోని ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడికి ప్రభుత్వం ప్రతి నెల ఎంత మూల వేతనం ఇస్తుంది? అంటే ఎంత శాలరీ వస్తుంది వాళ్ళకి? ఆప్షన్ ప్లీజ్. అడిగింది కాబట్టి చెప్తున్నా. ఏ 50,000, బి 1,00,000 రూపాయలు. 50,000. కరెక్ట్ ఆన్సర్. పార్లమెంట్ సభ్యుడికి ప్రతి నెల 50,000 రూపాయల మూల వేతనం, నియోజకవర్గంలో తిరగడానికి 45,000 రూపాయలు, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 45,000 రూపాయలు, మొత్తం కలిపి నెలకి 1,40,000 వరకు ఇస్తారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు వారు సమావేశాలకు వెళ్ళినందుకు గాను రోజుకి 2,000 రూపాయలు ఇస్తారు. అందుకనే బాగా హాజరవుతున్నారు అనుకుంటాను. రోజుకి 2,000 ఇస్తారు కదూ. అలాగే వారు తినడానికి పార్లమెంట్ క్యాంటీన్ లో అత్యంత చౌకగా ఆహార పదార్థాలని అందిస్తారు. అలాగే వారికి ప్రతి ఏటా 50,000 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఇల్లు, నీళ్లు, ఆ ఇంటి నిర్వహణ, మాట్లాడుకోవడానికి 3 ఫోన్ లైన్లు, సంవత్సరానికి 1,70,000 లోకల్ కాల్స్ మాట్లాడుకోవడానికి, ఇవన్నీ వారికి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. తీసుకోండి. 3. గాయత్రి 2, శ్వేత 1. స్వాతి లీడ్ లో ఉంది. మిగిలిన వాళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓవెన్ సార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం గాయత్రి. నితిన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం గాయత్రి. నిత్యా మేనన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం
రామ్ చరణ్. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. గాయత్రి. రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మణిమేఖల. కాజల్. చూద్దాము. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. రకుల్ ప్రీత్ సింగ్, కిక్ 2 కాంబినేషన్, రవితేజ అండ్ రకుల్. -6. మంచి కిక్ వచ్చిందా? దేవుడా. నెక్స్ట్ చిత్రం. మణిమేఖల. ఏఎన్ఆర్. చూద్దాం. ఎస్, ద గ్రేట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు. 6 పాయింట్లు మీకు. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. అంతకాంతని సతి అగ్నితప్తమైనది మేలు త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది.
పులకించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. థ్యాంక్ యూ స్వాతి, సూపర్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏమిటంటే మీరు ఈ పంపు తీసుకోండి, ఒక బంతి తీసుకోండి, ఇక్కడ పెట్టండి, ఇలా పెట్టండి ఈ పంపుని, ఆ తర్వాత దీన్ని ఇలా లాగండి, ఈ గాలితో ఈ బంతిని, మై గాడ్ పంపులో గాలి చాలా తక్కువ ఉన్నట్టుంది, ఉండక్కడే. ఓకే, ఈసారి చూడండి, నెట్లో పడు నెట్లో పడు, ఎల్లు ఎల్లు, గో 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 గో, ఆగకు ఆగకు. అది అలా మీరు అది వెళ్ళి పడేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు, మీరు ఇంకొక బంతిని కూడా కొట్టేసేయచ్చు. కానీ ఇక్కడ రూల్ నెంబర్ 1 ఏమిటంటే మీరు దీంతో బంతిని నెట్టేయకూడదు, ఓన్లీ గాలి నింపి పంపించాలి. ఓకే, రూల్ నెంబర్ 2 ఏంటంటే రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వడమే. చేతారండి, 1 2 3 గో. బంతికి ఏం దెబ్బ తగలదు. ఓకే, గాలేగా, అది అంతే, మీరు ఆడుతూ ఉండండి, అది వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక నెట్లో పడితే చాలు, మనకి మీరు నెట్టకుండా ఉంటే చాలు. ఏంటి అన్ని టోల్ గేట్ దగ్గర ఆగిపోయాయి, చలాన్ తీసుకోలేదా మీరు? రిసీట్ లేదా మీ దగ్గర? చాలా బండ్లు హైవే మీద ఆగిపోయాయి, కొన్ని టోల్ గేట్ దగ్గర ఆగాయి, కొన్ని మాత్రమే దాటాయి. 4 బంతులు పడ్డాయి. రండి, 24 పాయింట్లు అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో. అయ్యయ్యో, కొన్ని టపాకాయలు పేలవు, చూస్తుంటాయి. అలా పాపం మణిమేకలకి కొన్నిటికి అసలు గాలే రావట్లేదు. ఇది కింద అంచి పెట్టండి, పెట్టి ఇప్పుడు ఇవి జరుపుకోండి రండి. పాయింట్లు రాలేదు, డిన్నర్ సెట్ వచ్చింది. వన్ టూ త్రీ గో. క్రాస్ పెట్టకండి, స్ట్రైట్ పెట్టండి. చూసారా ఎలా పడుతున్నాయో బంతులన్నీ. అందుకే నేను మిమ్మల్ని గాలి తిరుగుళ్ళు తిరగొద్దని చెప్పా, గాలంతా అటే పోయింది.
స్టార్ట్. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు వచ్చాయండి. కూల్ జగ్గు కూడా. స్వాతి, నీ టార్గెట్ ఎవరో తెలుసా? గాయత్రి ఎక్కువ పాయింట్లు వేసేసింది తన బుట్టలోకి. నువ్వు కూడా ఇప్పుడు బుట్టలోకి ఎక్కువ బంతులు వేయాలి. 10 బంతులు వేయాలి. 60 నీ టార్గెట్. అలా అయితే నువ్వు విన్ను, లేదంటే ఆవిడ. రెడీ? 1 2 3 గో. ఇంకా బంతి లేదు అక్కడ పోవడానికి. కావాలంటే 2 అడుగులు వెనక్కి వెళ్ళి వచ్చి కొట్టండి మళ్ళీ. కమాన్, 10లో 5 కొట్టారు. వెరీ గుడ్. ఇంకో 5 పడితే చాలు. కొంచెం వెనక్కి బాగా లాగండి. అది పోనివ్వండి, పోనివ్వండి. కొంచెం ఆంచండి పంపు. ఆంచండి ఇలా పైకి లేపద్దు. అది అలా అయితే పోద్ది. ఆంచుంచండి. అది అలా ఆంచుంచండి బాగా. వెరీ గుడ్. తలుచుకోండి, ఆంజనేయ స్వామిని తలుచుకోండి. వెరీ గుడ్. 10 బంతులు అడిగాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బంతులు. కంగ్రాచులేషన్స్. కామెంటింగ్ వెరీ గుడ్. 13 బంతుల్లో ఒక్కటి లోపలికి వెళ్ళలేదా? రైస్ కుక్కర్. ఉమెన్ సాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ మహిళ గాయత్రి. లష్కర్ పోరి చూడు, లాగిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు, లాగిలబ్బ బుగ్గ చూడు. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు వాషింగ్ మెషిన్ అండ్ కూల్ జగ్. అలాగే మీ సౌందర్యాన్ని ఇనుమడింపు చేసేటువంటి బంజారాస్ వారి బ్యూటీ ప్రొడక్ట్స్.